అక్రమ వలసదారులను దేశం దాటిస్తున్న ట్రంప్, విదేశీయులకు చుక్కలు చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు, స్టూడెంట్స్ జాబ్స్ చేస్తే వీసా రద్దు చేస్తామని వార్నింగ్స్, పార్ట్ టైం జాబ్స్ వదిలేస్తున్న భారతీయులు. యుఎస్ వర్సిటీల్లో 3,31,000 మంది ఇండియన్ స్టూడెంట్స్, తనిఖీల్లో పట్టుబడ్డ 18,000 మంది విద్యార్థులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ విద్యార్థులు వణికిపోతున్నారు. అందులోనూ తెలుగు విద్యార్థులకు అమెరికాలో కొత్త కష్టాలు షురు అయ్యాయి. చదువుకునేందుకు వెళ్ళి పార్ట్ టైమ్స్ జాబ్ చేస్తున్న వారికి కంటి మీద కునుకు పట్టడం లేదు. తెలుగు విద్యార్థులంతా పార్ట్ టైం ఉద్యోగాలకు మంగళం పాడేస్తున్నారు. మేం రామ్ బాబోయ్ అంటూ సంస్థలకు చెప్పేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. తగ్గేదే లేదు అన్నట్లు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులకు బేడీలు వేసి వారి సొంత దేశాలకు విమానాల్లో పంపించేస్తున్నారు. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తాను చేయాల్సింది చేసి చూపిస్తున్నారు. దారిలోకి రాని దేశాలను ట్యాక్స్ల పేరుతో కంట్రోల్ చేస్తున్నారు. ఇండియా నుంచి 3 లక్షల మంది విద్యార్థులకు పైగా అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల మంది స్టూడెంట్స్ అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా ఒకవైపు చదువుకుంటూనే ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. అమెరికా వెళ్ళిన తెలుగు స్టూడెంట్స్పై ట్రంప్ ఎఫెక్ట్ గట్టిగా పడింది. ఇన్నాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసి అమెరికా నుండి ఎంతో కొంత ఇండియాకు డబ్బు పంపేవారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఇంటి నుండే ఎంతో కొంత పంపించండి అంటూ పేరెంట్స్కు ఫోన్స్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నారు. దేశంలో ఇల్లీగల్గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుండి పంపించేస్తామని వార్నింగ్స్ ఇవ్వడంతో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంలో పడింది. తెలుగు రాష్ట్రాల నుంచి చదువుల కోసం F1 వీసాలపై వెళ్ళేవారిలో 90% మంది ఇటు చదువుకుంటూ అటు అనధికారికంగా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం జాబ్స్కి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఒకవేళ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికిపోతే డిగ్రీ క్యాన్సిల్ చేయడమే కాకుండా ఇండియాకు తిరిగి పంపించే అవకాశం ఉంది. యూనివర్సిటీల్లో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. స్టడీస్ కోసం వచ్చిన వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భారతీయ విద్యార్థులకు, అందులోనూ తెలుగు స్టూడెంట్స్కు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పులు చేసి బ్యాంక్ లోన్ తీసుకుని చాలామంది అమెరికాకు వెళ్ళారు. బ్యాంక్ లోన్ వచ్చిన డబ్బును ఫీజులకు చెల్లించి ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఉలిక్కి పడుతున్నారు. ట్రంప్ వార్నింగ్తో చాలామంది తెలుగు విద్యార్థులు ఉద్యోగాలు మానేస్తున్నారు. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకయ్యే ఖర్చులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. చదువు మధ్యలో ఆపేసి స్వదేశానికి తిరిగి రాలేక తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికంగా ఉన్నట్లు ఓపెన్ డోర్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. అమెరికాలో 2023-24 విద్యా సంవత్సరంలో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక ద్వారా తెలిసింది. 2022-23 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ. అమెరికాకు అత్యధిక సంఖ్యలో మాస్టర్స్, PhD స్థాయి విద్యార్థులను పంపిన దేశంగాను భారత్ నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇండియన్ గ్రాడ్యుయేట్స్ సంఖ్య 19% పెరిగి 196,567కు చేరింది. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం అమెరికాలో ప్రస్తుతం 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరి సంఖ్య ఏటా 35% పెరుగుతోంది. అయితే అమెరికా వెళ్ళే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. వీరికి సగటున గంటకు $10 వరకు చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ చేస్తున్న విద్యార్థి వారానికి 20 గంటల పాటు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపుగా 70,000 రూపాయల వరకు సంపాదిస్తాడు. దీన్ని హౌస్ రెంట్, కాలేజ్ ఫీజ్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కు సరిపెట్టుకోవాలి. ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకి తీసుకోవాలంటే $1,700 పైనే చెల్లించాలి. అది మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే దాదాపుగా 2 లక్షలు. దీనికి మెయింటెనెన్స్ ఖర్చులు అదనం.
ఒక విద్యార్థి నెలంతా పార్ట్ టైం జాబ్ చేసినా ఇంటి అద్దె ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో పార్ట్ టైం జాబ్ చేయడం కుదరదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోయినా ఎవరైనా కంప్లైంట్ చేసినా అసలుకే మోసం వస్తుంది. దీంతో చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేసుకుంటున్నారు తెలుగు స్టూడెంట్స్.